దేవుని స్తోత్రం. ఎందరు కొందనాలో దేవుని మాటలు విందాం, కుసేపు శ్రద్ధగా విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 43వ వచనములు. అప్పుడు ప్రతివానికి భయం కలిగిందంట. ఎందుకంటే మరియు అనేక మహాత్య కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. మహాత్య కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగినాయి అంట. అందుకే ప్రతి వారికి భయం కలిగిందంట. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తనకు కలిగినదంతయు సదృష్టిగా ఉంచుకోరి, ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరంట. స్థిరాస్తులన్నీ అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారంట. అపోస్తుల గురించి తెలుసుకున్నారు కదా. అపోస్తులు బలమైన కార్యాలు జరుగుతున్నాయి అపోస్తుల వల్ల. అప్పుడు దేవుని తెలుసుకున్నారన్నమాట. దేవుడి కార్యం గొప్ప కార్యం. అప్పటి వరకు దేవుడు అంటే వీళ్ళకి తెలియకుండా ఏంటో నిర్లక్ష్యంగా ఉన్నారన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ అపోస్తుల ద్వారా దేవుడు కార్యాలు చేశాడో వీళ్ళు అప్పుడు భయం కలిగిందంట. భయం కలిగి వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ఇంటింట కాడ కూడుకుంటున్నారంట. ఇంటింట కూడుకుని దేవుని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ స్థిరాస్తులు కాడ అమ్మి తెచ్చి అపోస్తుల పాదముల కాడ పెడుతున్నారంట. అలాగే దేవుడు గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు మరవలేరు. దేవుణ్ణి గణపరచాలి మనం. దేవుడు మనల్ని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడనమాట. ఏంటంటే మనల్ని సృష్టించింది ఎందుకో ఆయన ఆరాధిస్తా కొరకు మనం సృష్టించాడు దేవుడు. సృష్టికర్త దేవుడు. నేల మట్టితో మనల్ని చేశాడనమాట. మనల్ని చేసి తన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు. మనము ఎంత దేవుడు అంటే ఎట్లాగో ఉండడో, 10 తలకాయలు 5 చేతులు అట్టగా 4 కాళ్ళు అట్టగా ఉండడం, బుద్ధ విగ్రహం లేక ఉండడం. దేవుడు మనలాగానే ఉంటాడు. మన మనిషి ఎలా ఉన్నాం? మన స్వరూపంలో దేవుడు ఉన్నాడనమాట. దేవుడి స్వరూపంలో మనల్ని చేశాడనమాట. అంతేగాని మన స్వరూపం దేవుడు కాదు. దేవుడి స్వరూపంలో మనల్ని చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని స్వరూపంలో ఉన్న మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించకుండా మనం వ్యర్థంగా జీవిస్తూ లోకంలో చీకట్లో పడి ధనాపేక్షలు అయిపోయి బింకంలాడి వాళ్ళలాగా ఏ దేవుడు అయితే మనకెందుకులే, మన పనే మనకు ముఖ్యం, మన ధనమే మనకు ముఖ్యం, మనకు డబ్బే మనకు ముఖ్యం, మనం జీవిస్తే మనకు ముఖ్యం అనుకుని జీవించే వాళ్ళకే ఎలాగే ఉంటుంది. వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదేక మంచి చెడు తెలుసుకుని బతకాలి. మనం భూలోకంలో ఉన్నాము గనక మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలి. మనం మంచి ఏదంటే యేసు ప్రభు, మనం ఇంకా పాపంలో ఉన్నంగా యేసు ప్రభు మన కొరకు దేవుడు అంట యేసు ప్రభుని పంపించాడంట. మన కొరకు పంపించి మన పాపాల కొరకు ఆయన్ని పంపించి 33 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రికి విధేయత కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేసి ఎన్నో అద్భుత మహత్కార్యాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన బిడ్డల కాడ లేవనెత్తి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడనమాట. కుష్ఠరోగులు బాగు చేశాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, అనహీన అష్టకీళ్ళ అందరినీ రక్తస్రావ స్త్రీని తగ్గించి బాగు చేశాడు, పాప స్త్రీని క్షమించి బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి
కోనేటి గట్టి పడి ఉన్న ఆ కుష్ఠరోగిని బాగు చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు అన్నమాట. దెయ్యాలు ఎల్లగొట్టి ఎన్నో కార్యాలు చేస్తే మానవుడు ఇంకా గుర్తించలేకపోతాడు అన్నమాట. ఈ కార్యాలు చేస్తూ ఎవరు గుర్తించారో శత్రువులు గుర్తించారు. శత్రువులు ఉన్నారు, అన్న కైప వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు గుర్తించి ఏంటంటే ఈ ఇంత కార్యాలు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈ కార్యాలన్నీ చూసి జనము ఆయన అమ్మట వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ కార్యాలు చేస్తుంటే అందరూ ఆయన అంటే వెళ్ళిపోతున్నారు, మన మాట ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇలా ఉంటే మన ఆటలు సాగవో, ఆయన ఎట్లా కలిసి ఏదో ఒక సాక్ష్యం చెప్పించేసి ఆయన చంపించేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారన్నమాట. వాళ్ళు నీతి మంత్రులు ఎవరైనా బతకనివ్వరు కదా. నీతి అంటే ఎవరికే పడదు. నీతి అంటే అన్యాయంగా జీవిస్తమే వాళ్ళకి అలవాటైపోయింది. ఈ లోకంలో జీవిస్తమే అలవాటైపోయింది. అలవాటైపోయిన వాళ్ళకే నీతిగా జీవించాలని కొత్త సూత్రం చెబితే వాళ్ళు పాటిస్తారు కదా. ఇప్పుడు భూలోకంలో ఒక జంతువు ఉంది. ఆ జంతువు భూలోకంలో బాగుండే తింటాయి, ముంచేపు తింటాయి. భూలోకాన్ని చూసుకుంటూ భూలోకంలో తింటూ నాదే రాజ్యం అనుకుంటుందట. నాదే రాజ్యం, నేనున్నదే రాజ్యం, నేను కాక ఇంకా ఏది రాజ్యం లేదనుకుంటుందట. అనుకున్నాక వచ్చి దాని యజమానుడు వచ్చి దాన్ని బాగా పెరిగిన తర్వాత దాన్ని పట్టుకుని బంధించి 4 కాళ్ళు కట్టేసి ఇట్లా నాగలు కాడేసి పైకి లేపి ఎత్తుకెళ్తారు. ఎత్తుకెళ్ళినప్పుడు అప్పుడు పైకి చూద్దంట దేవుడి స్తోత్రం. అప్పుడు పైకి చూసి అప్పుడు నేనున్నదే రాజ్యం అనుకున్నాను, నాకంటే పైన ఒక రాజ్యం ఉందే అని చెప్పేసి తెలుసుకుంది. ఎప్పుడు తెలుసుకుందే? చనిపోయేటప్పుడు తెలుసుకుంది. అంతే కదా. అట్టగే మన వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నా పైన ఒక రాజ్యం ఉందని చెబుతుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వచ్చాడో, ప్రాణం పెట్టాడో, రక్తాన్ని సిందించాడో, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడో, మనల్ని రక్షిస్తాకు వచ్చాడో అని చెబుతుంటే నమ్ముతాంలా. ఏంటంటే మొట్టమొదటి నుంచి అలవాటు పడిపోయారు ఈ అబద్ధాలు జీవితాలకే. అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, వ్యభిచారాలు చేస్తాం, డబ్బు సంపాదించుకుంటాం, ధనాపేక్షలు అయిపోయారన్నమాట. అయిపోయి ఇక సృష్టికర్త ఎవరో మర్చిపోయారన్నమాట. సృష్టికర్త మర్చిపోయారు. అసలు సృష్టికర్త దేవుడైతే ఆ దేవుడిని ఆరాధించకుండా వీళ్ళు ఏం చేశారో బొమ్మలు చేసుకుని ఆరాధన మొదలెట్టారు. బొమ్మలు చేసుకుని ఆరాధనమాట. ఆ బొమ్మలో పితరులే బొమ్మలు మోసే నడిపించేటప్పుడు పితరులేనైనా ఆ బొమ్మలు చేసుకుని ఆహారం దగ్గరికి వెళ్ళి మా ముందు నడితే ఒక బొమ్మను చేయమని, ఒక దోణ చేయమని అది చెబితే మోసే మమ్మల్ని నడిపించిన మోసే ఏమయ్యాడు మాకు తెలీదు, మా ముందు నడితే ఒక దేవతను చేయమంటే ఆహారం చేశాడనమాట. ఒక దోణ చేశాడనమాట. మీ చవలకు ముక్కులకు ఉన్నాయని బంగారం తేమని చేస్తే వాళ్ళు ఒక దోణ చేస్తే ఆ దోణ ముందు పెట్టుకుని ఆరాధిస్తారనమాట. ఐగుప్తి దేశం నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు దేవతం నీవే అని ఆ దోణ చుట్టూరు తిరుగుతారనమాట. జ్ఞానము లేని వాళ్ళగా. జ్ఞానం ఉంటే అట్లా తిరుగుతారా? మనల్ని అసలు బానిసత్వం నుంచి నడిపించింది ఎవరో, మనల్ని ఇట్లా నడిపించింది ఎవరో అని వేసిన జ్ఞానం ఉంటే అట్లా చేతరాళ్ళు చేయరు కదా, చేయరు. అప్పుడు వాళ్ళు అట్లా దేవతను చేసుకుని ఆరాధిస్తుంటే అప్పుడు దేవుడు ఎరిగాడనమాట. ఆ మాట వీళ్ళు ఇట్లా చేస్తున్నాడని దేవుడు ఎరిగి మోసేని అన్నాడు, మోసే నువ్వు తొందరగా కిందకి దిగెళ్ళు, నువ్వు నడిపించిన నీ ప్రజలు చెడిపోయారు భూలోకంలో, వాళ్ళ మంచి మార్గాన్ని నడుపు వెళ్ళు అని పంపాడనమాట. త్వరగా వెళ్ళు అని చెప్పాడనమాట. దేవుడికి తెలుసు కదా, అంతరంగం పెరిగిన దేవుడు కదా, వీళ్ళు ఏం చేసేది దేవుడికి తెలిసి మోసేని పంపినప్పుడు అప్పుడు మోసే కిందకు వచ్చి చూసినప్పుడు ఆ దోడ చుట్టూరు తిరుగుతా భజన చేస్తున్నారు అన్నమాట వీళ్ళు.
మమ్మల్ని నడిపించిన దేవుడు నీవే, మమ్మల్ని బతికించిన దేవుడు నీవే, మమ్మల్ని ఇక్కడికి దాకా నడిపించిన దేవుడు నీవే అని దోడ చుట్టూరు తిరుగుతారన్నమాట. వివేకం లేని జనం, జ్ఞానం లేని జనం అన్నమాట. జ్ఞానం లేకపోతుంది. దేవుడు మన కొరకు ఎంతగానో త్యాగం చేస్తే మనకి దేవుణ్ణి ఆరాధించాలని వేస్తే జ్ఞానం లేకపోతుందన్నమాట. జ్ఞానం లేకుండా మనం జీవిస్తామన్నమాట. ధనాపేక్ష భూలోకంలో జీవిస్తామన్నమాట. భూలోకంలోనే చూద్దాం, పైకి చూసే అనుము లేదు. ఎట్లాగే యేసుబాబు ఒక మందిరానికి వెళ్ళాడంట. మందిరానికి ఆరాధన చేతటే వెళ్ళాడంట. వెళ్తేను ఆ మందిరంలో ఒక ముసలమ్మ నడు వంగిపోయి ఉందంట. నడు వంగిపోయే ఆరాధన చేస్తుందంట. వీళ్ళందరి నుంచి ఆరాధన చేస్తుంటే ఆ ముసలమ్మ నడు వంగిపోయి అట్లాగే టప్పట్లు కొడతా ఆరాధన చేస్తుందంట. చేస్తుంటే అప్పుడు దేవుడు చూశాడంట, యేసు చూశాడంట. చూసి నా మందిరంలో ఇలాంటి మనిషి ఉండొచ్చునా, ఈ నడు వంగిపోయిన ఇలాంటి మనిషి ఉండొచ్చునా అని చెప్పి యేసు ప్రభు అటైనా ఆవిడని బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయించుకొని అప్పుడు ఆవిడని పిలిచాడనమాట. అమ్మో అని పిలిచాడు. అమ్మో అని పిలిస్తే ఆవిడ అందంట పలికిందంట. పలికి ఏంటంటే నన్నేనంటే పిలిచాది అంటే నిన్నే ఏంటి అట్లా వంగిపోయావు అంటే నన్ను వంగదెత్తుందండి. నాలో ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యం నన్ను వంగదీసి భూమికి వంగదెత్తుందంటే ఏంటి మరి అంటే చర్చికి వస్తావుగా ఎందుకు ఈ నడువంగిపోతాం ఇవన్నీ ఏంటి మరి చర్చికి వస్తావు కదా, ప్రార్థన చేపించుకుంటున్నావు కదా, చిల్లర మర్చందాలు వేస్తున్నావు కదా, చేతనా అన్నాడు. చేస్తున్నావు కదా, మరి నడవంగిపోయిన ఈ స్థితి ఏంటి నీకు, మరి ప్రార్థన చేసుకోవట్లేదా అంటే చేసుకుంటున్నానండి, కానీ ఈ స్థితి నన్ను నుంచి పోలేదు, ఈ దెయ్యం నన్ను వదలలేదంటే అప్పుడు యేసు ప్రభు దగ్గర రామన్నాడు అంట. దగ్గర రా అన్నాడు. దగ్గర రా అంటేను అప్పుడు దగ్గరకు వస్తే అప్పుడు యేసు ప్రభు ఏయ్ బలహీన పరుసు దెయ్యమా బయటికి రా అని గద్దించినప్పుడు అప్పుడు బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేస్తే అప్పుడు ఇప్పుడు నిలబడి అప్పుడు ఈవిడి చెబుతుంది. ఏంటి ఇప్పుడు ఎలా ఉందంటే బాగానే ఉందయ్యా, బాగానే ఉందంటే ఏంటి ఇలాగా అలా నడువంగిపోయి అట్లా ఎందుకున్నామంటే ఇట్లా దెయ్యం నన్ను ఇట్లా చేసింది, ఇట్లా వంగదీసి ఇట్లా చేసింది, దాని నుంచి నాకు విడుదల, ఇప్పుడు మీరు బలహీనపరచు దెయ్యం అన్నారు కదా, అప్పుడు నాలోంచి ఒక నన్ను బలహీనపడుతున్న దెయ్యం బయటకు వచ్చింది అని చెప్పిందంట. అప్పుడు నిలబడి కాళ్ళతో బలంగా ఆరాధన చేసుకుంటుంది. అట్లాగే మనం బలహీనపరచు దెయ్యాలకి లోబడిపోయాం అన్నమాట. మన దెయ్యాలు చొత్తు అయిపోయాం, దెయ్యాలు నడుపుతాం అన్నమాట. సృష్టికర్తను తెలుసుకోక సృష్టికర్త దగ్గరికి వస్తే ఆ దెయ్యం అట్లా సాగమని మనల్ని ఆ సృష్టికర్తకి మనల్ని ఆలోచన పోనీ మన ఆలోచన అంతా లోకం మీదకే ఉండేదాన్ని చేస్తుంది ఆ దెయ్యం. దేవుడి స్తోత్రం. మనం కూడా అలాగే చేస్తామన్నమాట. ఒక అతనంట చెట్టు మీద ఉండి ఎండి కాండ్లు వేస్తుంటే తీసుకుంటున్నా కింద ఉన్న అతను తీసుకుంటున్నాడు, కానీ పైసూతం లేదంట. పైసూత అనుభవం లేదు మనకి. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి, వచ్చినాయిగా దొరికినాయి కానీ తీసుకుంటున్నాడు. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయో చూసుకుంటులా ఇతను వేసి సూతం లేదంటే పై సూతం లేదంటే అని ఒకసారి మళ్ళీ ఒక రాయి ఉంటే తీసి వేసాడంట. అప్పుడు తగిలిందంట, దెబ్బ తగిలి ఇక్కడ అబ్బా అని అప్పుడు పైకి చూశాడంట. అట్లాగే మన వాళ్ళకి దెబ్బ తగిలితే కానీ పైకి చూడరన్నమాట. దెబ్బ అంటే ఏంటి, మనకి ఏదన్నా రోగం వచ్చేదాకా దేవుడు కనపడడం, రోగం వస్తేనే దేవుడు కనపడతాడు అనమాట. ఏదైనా బలహీనత వస్తేనే దేవుడు కనపడతాడు అనమాట. ఏమి రాకపోతే అన్ని శుభ్రంగా ఉంటే మన దేవుడు అక్కర్లా, మనకి దేవుడు అక్కర్లా. అందుకే దేవుడు ఉన్నది. దేవుడు ఎప్పుడు నిన్ను దేవుడి దగ్గర రప్పించాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. మీరు బలహీనత వచ్చేటప్పటికి అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడా అని దేవుడిని ఎత్తుకుంటూ వస్తారనమాట.
అలాంటి వెతుక్కుంటూ అప్పుడు దాకా ఉండకుండా మనం ఆరోగ్యం ఉండగానే దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని తెలుసుకుంటూ ఆయనలో జీవించాలి. దేవుడి వాక్యం దీవించగాక. ఆమె